హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్ 22 రోజుల జీతం బోనస్ ప్రకటిస్తూ ఉత్తర్వులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో కొత్త వెలుగులైతే నిండనున్నాయి. సాధారణంగా దసరా, దీపావళి పండుగల సమయంలో బోనస్ ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ ప్రకటించడం విశేషం. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి పౌర సేవా ఉద్యోగులకు ఈ అద్భుతమైన తీపి కబురు అందింది. ముఖ్యంగా ఈఎంఈ కేడర్‌లో అర్హత కలిగినటువంటి ఉద్యోగులకు 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 22 రోజుల వేతనంతో సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం వల్ల గ్రూప్ సి మరియు నాన్ గెజెటెడ్ గ్రూప్ బి కేటగిరీకి చెందిన వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దేశ రక్షణ రంగంలో సాంకేతిక సహాయం అందిస్తూ యంత్రాల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఈఎంఈ కార్ప్స్ సిబ్బంది పనితీరును గుర్తించి ప్రభుత్వం కానుక అందించింది. ఈ బోనస్ పంపిణీకి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారిక ఉత్తర్వులను జారీ చేయడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలైతే వ్యక్తమవుతున్నాయి. పండుగ పూట చేతికి అదనపు నగదు అందనుండడంతో ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ ఉత్సాహం రెట్టింపు కానుంది. ఈ బోనస్ లెక్కింపు విషయానికి వస్తే గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే గరిష్ట వేతన పరిమితిని నెలకు 7,000గా నిర్ణయించారు. దీని ఆధారంగానే 22 రోజుల బోనస్ మొత్తాన్ని లెక్కించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు. 2024, 25 ఆర్థిక సంవత్సరంలో ఈఎంఈ విభాగం కనబరిచిన అద్భుతమైన పనితీరును ప్రాతిపదికగా చేసుకొని ఈ రివార్డును ప్రకటించారు. సంక్రాంతి అనేది రైతుల పండుగ మాత్రమే కాదు, శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరి పండుగ అని చాటి చెప్పేలాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఈ బోనస్ కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, వారి కష్టానికి లభించిన గుర్తింపుగా భావించవచ్చు. ముఖ్యంగా రక్షణ శాఖలో తెర వెనుక ఉండి దేశ సేవలో పాలు పంచుకునే సివిల్ సర్వెంట్లకు ఇది పెద్ద ఊరట. నూతన సంవత్సరం ప్రారంభంలో, అది కూడా పెద్ద పండుగ అయిన సంక్రాంతి సమయంలో ఈ ప్రకటన రావడం వల్ల మార్కెట్‌లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బోనస్ కోసం అయ్యే ఖర్చును 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రక్షణ సేవల బడ్జెట్ నుండి కేటాయించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగుల సంఘాలు కృతజ్ఞతలైతే తెలుపుతూ ఉన్నాయి.